చేతుల ప్రతికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ చూసుకుంటాను. మరి పండుగ తర్వాత దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చి ఆయన సన్నిధిలో మండు టెండల్లో కాపాడుచు కొద్ది నిమిషాలు ఒకటి కాలంలో ఆయన సన్నిధిలో ఆరాధించాలని ఈ ఉపవాసం పెట్టుకుని అంతే కదమ్మా. లేకపోతే రాత్రి పెట్టుకుని చాలా మంది వస్తారు. కాదు, రాత్రులు చాలా మంది కంటే పగలు ఎంతమంది ప్రభువుల కొరకు సంతోషంగా ఒక దినం ఆదివారం కాకుండా ఈ సమయంలో ఆరాధిద్దామనే ఆలోచనతో అలాంటి పెద్దవారు సేవకులు పెట్టున్నారు. అయితే ప్రతి మాసము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మార్చి మాసంలో వచ్చిన వాక్యం ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. మార్చి మాసంలో ఏమైనా గుర్తుందా? కష్టం. అందుకని డాక్టర్ గారు ఏం చేస్తారంటే, మీరు వచ్చేటప్పుడు ఆ కాగితం పట్టుకున్నాము నేను ఏం రాసి అంటాడు. అంతేనా? ఎందుకంటాడు? నిన్న రాని పెట్టింది సరే నా పేరు చెప్పింది. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా నేను మా రిపోర్ట్లన్నీ తెచ్చామంటే తేలేదండి, మీకు తెలుసుగా నాకు తెలుసా. పోయిన వారం ఈరోజు లేకపోతే చెప్పాను. పోయిన ఇదే రోజు వారం పెట్టాం. ఏం కూర వండుకున్నాం? గుర్తు లేదండి. పోయి మొన్న ఏం కూర అంటావు? కడబడింది. నీ కూర నీకే గుర్తు లేకపోతే నాకెట్ట గుర్తుంటుంది ఈ సంగతి? అంతేనా? చెప్పండి, ఎలా గుర్తుంటుంది? అలాగే మరి పోయి నెల ఇప్పుడు చెప్పిన ప్రాసంగం వాక్యం గారు నాకు ఎలా గుర్తుందంటారా? గుర్తుంచుకోవాలి. నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. కానీ ఈసారి వచ్చేటప్పుడు సిద్ధపడుతున్నాం. నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచన చెప్పేదను. అంటే మనకు ఆలోచన చెప్పడానికి దేవుని బిడ్డగా మనం ఉండాలి. దేవుని బిడ్డగా ఉంటే ఆయన మీద ఫోకస్, మన మీద ఫోకస్. నీ మీద దృష్టి ఉంచి నీకేదైనా ఆలోచన చెప్పాలంటే దగ్గరలో అందుబాటులో ఉండాలి. నేను నాతో బంధం ఉండాలి. నీ మీద దృష్టి ఉంటట్టుగా ఆ యొక్క ప్రేమ ఉండాలి. అంతే కదా? దేవుడు వచ్చి ఆలోచన చెప్పాలంటే నువ్వు చెప్తాడు పెడతాడు కదా చెప్పాలి. కనుక ఎలాంటి ఆలోచన దేవుడు కల్పించడం చూస్తున్నారు. ఈ రోజున నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా 125వ కీర్తన మనం చదువుకున్న మాటలో 125వ కీర్తన మొదటి వచ్చిన బిడ్డ చదివారు. దాంట్లో చదివినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారు. ఒక వ్యక్తి కనుక దేవుని నమ్మకం ఉంచితే ఎలా ఉండాలంటే ఒక కొండతో సమానం. ఆ తర్వాత భాగంలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేముకి చుట్టూ కూడా కొండలు. మన దేశానికి ఏమున్నాయి? పిల్లలు అడిగితే దేశం యొక్క హద్దులు చెప్పమంటే చెప్తాను. తూర్పు బంగాళాఖాతం, పడమర సముద్రమే అరేబియా సముద్రం, వెనక దక్షిణం సముద్రమే, దక్షిణ అంతే కదా మహాసముద్రం, ముందు హిమాలయ. అసలు భారతదేశం ఒక శత్రువు రావాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. ఫ్లైట్లో రావాలి. ఫ్లైట్లో వచ్చినా కూడా మనవాడు వైమానిక దళం ఉంది, వాడు పేరు చేస్తాడు. బాపట్లలో ఒక సీక్రెట్ పాయింట్ ఉంది. మన ప్రపంచ పట్టణంలో బాపట్ల గుర్తింపు లేదంట. ఎంతమంది ఎందుకు ఇక్కడ పెట్టారని అడిగితే నేను అక్కడ పనిచేసే వాళ్ళని, సార్ ప్రపంచ దేశాల్లో మన బాపట్ల సముద్రం దగ్గర మేమున్న ఏరియా ఎవరు పట్టుకోలేదు, అక్కడ సెలవులు పనిచేయదు. ఎయిర్పోర్ట్స్ అక్కడ వాడు ర్యాకెట్లు విమానాలు గురువారం చేపలను కూడా వాళ్ళు సముద్రంలోకి వాళ్ళు ప్రాక్టికల్ చేస్తారు. ఎందుకంటే మన భారతదేశాన్ని కాపాడటానికి 4 డిఫెన్స్ ఉన్నాయి. ఏంటది? మొదటి నౌకాదళం, ఒకవేళ వాడు నీళ్ళ నుంచి వస్తారేమో అవునా. రెండవది మిలిటరీ దళం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అతి కష్టంగా ఎప్పుడు 24 గంటలు కాపలా కాస్తూనే ఉంటారు. మూడవది పై నుంచి వస్తారేమో వైమానిక దళం.
నాలుగు పోలీస్ డిపార్ట్మెంట్. ఇన్నిట్లో ఎలా దేశం కోసం కాపాడటానికి మన ప్రభుత్వాలు కష్టపడి పని వాళ్ళని చెప్పకూడదు. ఒకసారి అంత కష్టపడి పనిచేస్తుంటారు, అంత కష్టపడి నీళ్లలో ఎన్ని రోజుల నుంచి మనకు సరదాగా మునిగి ఈతేస్తారు. మన కాలంలో అంతే పెడతారమ్మా, నీళ్ళ లోపల అంటే ఒక నిమిషం నుంచే బయటకు వస్తారు. కానీ సబ్మెరైన్ కదా, సముద్రంలో 3 నెలల వాళ్ళు 72 మంది లోపల నీళ్ళ లోపల ఎక్కడెక్కి బాంబులు తిరుగుతుంది. 1972లో మన విశాఖపట్నం వచ్చి శత్రువులు వచ్చారంట లోపల ఉన్న. ఆ లోపల నుండి వచ్చే వాళ్ళు కూడా అటాక్ అవ్వడానికి మన వాళ్ళు ఇంకా పనిచేస్తుంది. మనకు తెలియదు అసలు. మన చట్టిబిడ్డకి ఏం తెలుసు? ఆ చట్టిబిడ్డకి తండ్రి ఎలా క్షేమం చూస్తున్నాడు, తల్లి ఎలా ఆహారం పెడుతుందో, అవునా, ఆయన ఊరు వెళ్తే ఎవరెవరు చెప్పి వెళ్తాడో, ఇవన్నీ కూడా యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు సినాయి కొండ, హోరేబు కొండ, ఒలీవ కొండ, ఆ తర్వాత సీయోరు 4 కొండలు కూడా ఆ భరత చుట్టూ. చెప్పడం కూడా ఒకసారి దేవుని నమ్మకం విశ్వాస చుట్టూ ఒక దేశానికి ఎలా భద్రత ఉంటుందో, దేవుని నమ్ముకున్న విశ్వాస చుట్టూ యెరూషలేము చుట్టూ పరతున్నట్టు చుట్టూ. అందుకనే యెహోవా యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు కనుక నమ్మిక ఉంచితే ఆ మొదటి స్టెప్లో కనుక దేవుడే నాకు సమస్తము చూచుకుంటాడు అని కనుక నమ్మిక ఉంచితే, రెండవ పార్ట్లో ఆ నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా నమ్మకం. దేవుని నమ్మాలి. దేవుని నమ్మే వ్యక్తి నమ్మకం ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు ఒక సమస్య. ఆనాటి బంధువులు యెరూషలేము నుంచి వెళ్ళి రాజుగారి దగ్గర ఒక 20 సంవత్సరాల యవనస్తుడు పనిచేస్తున్నాడు. ఒక యవనస్తుడు ఎలా నమ్మకం ఉంటే దీవెనలు వస్తే మనం చూద్దాం. మన అంశం చెప్పండి అందరూ ఒకసారి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఒక యవనస్తుడు నమ్మకంగా ఉంటే ఎలాంటి దీవెనలు వస్తాయి చూద్దాం. అక్కడ యెరూషలేము పరిస్థితి, ప్రాకారాలు పడిపోయినాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. ఆ పరిస్థితుల్లో నెహెమ్యా అనే ఆయన రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు. అది ఎలాంటి పని అంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ప్రతి భోజనం కూడా లైఫ్ అండ్ డెత్ అంటే చావు బ్రతుక అంటే ఆయన కోసం. ప్రతి పూట భోజనము కూడా రాజుగారి కంటే ముందు ఆయన భోంచేయాలి. ఆయన భోంచేసి కనుక కొంచెంసేపు ఉండి ఏ విషయం లేదంటే అప్పుడు రాజుగారు ఆ భోజనం చేస్తాడు. గతంలో ఆ భోజనాన్ని కుక్కలకు వేసేవాడు. ఆ కుక్క కనుక పడిపోయి చనిపోయేటట్టుంటే రాజుగారు తినేవాడు కాదు. కానీ కుక్కలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల అది వేసినప్పుడట కుక్కలు విషయం ఉన్నా కూడా స్లో పాయిజన్ క్యాచ్ చేయలేకపోతున్నాయి. కాబట్టి రాజుగారు ఒకసారి పండించేసరికి కాదు కుక్కలు కాదు, మనిషినే పెడదాం, చనిపోతే వాడే చనిపోతాడు, బ్రతికితే వాడు. కానీ ప్రతి భోజనం కూడా అది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, చావు బ్రతుకుల మధ్య అలాంటి పోస్టులు ఉన్నాయి. అయితే నమ్మకస్తులుగా చూద్దామా, నమ్మకస్తులుగా ఉన్నాడు. రాజుగారి దగ్గర నమ్మకస్తులుగా ఉన్నాడు. బంధువులు వచ్చారు, ఏమంటున్నారు? అయ్యా ఇలా ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుంది ఏడ్చి ఉపవాసం లేదు, దేవుని నేను విజ్ఞాపన చేశాను. ఉపవాస ప్రార్థన 4 ప్రార్థన మీకు చాలాసార్లు చెప్పాను నేను. నెహెమ్యా 4 రకాల ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన ఉపవాస ప్రార్థన, రెండవ ప్రార్థన కన్నీటి ప్రార్థన, మూడవ ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన, 4వ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. నెహెమ్యా సొంతోడు ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, తన వారందరి కోసం. సమస్య ఏంటి? యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి. అది సమస్య. మన విషయము నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి.
మన కూడా చూద్దాం. మనకు సమస్య ఉంది, ఆ సమస్య పోవాలంటే ఇక్కడ నమ్మకం ఉండాలి. ఎవరి దగ్గర నమ్మకం ఉండాలి? నువ్వు దేవుని నమ్మాలి, దేవుని బిడ్డగా నమ్మకం ఉండాలి. ఈ నెహెమ్యా దేవుని ఎందుకు భయభక్తి కలవాడు కాబట్టి నెహెమ్యా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకం ఉన్న నెహెమ్యా అలా ప్రార్థన చేస్తా ఏడుస్తూ ఉంటే రాజుగారు వచ్చి రెండో వచ్చే మొత్తం చదువునా అడు తర్వాత ఓకే 4 చదువుతున్నాను. అప్పుడు రాజు ఏమి కావాల్సింది నువ్వు మనం చేస్తున్నావు అని నన్ను అడగగా అడగానే ఆశలు చెప్పలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశమందు ఉన్నటువంటి అలా దేవుని ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల చూసారా ఏం దయ్యా నేను పెట్టున్నావు, నీ మొమ్మ నేను ఎప్పుడు చూడలేదే అనగానే రాజుగారికి వెళ్ళే వారసత్వం ఏం తెలుసా, నన్ను మా ఊరు పంపాడు. అంతేకమ్మా సమస్య ఉంది. జాగ్రత్తగా ఆలోచన ప్రియమైన సంఘం, మా దేవుని పెట్టారా, ప్రభువు మనల్ని ప్రశ్నించినప్పుడు మన సమాధానం క్లారిటీ ఉండాలి, వివరంగా ఉండాలి. ఇంకో మాట చెప్పాలంటే చాలా ఆయనకు అర్థమైనా కూడా మనం ఈజీగా చెప్తాం. ఏమో ఎలా ఉన్నాం, బాగున్నాం అంటే దేవుని దగ్గర బాగుంది. నా సంగతి ఏం చెప్పంటావు అనుకుంటా, నేను ఈ సంగతి అడిగాను, ఎలా ఉన్నావు అడిగాను అంతే కదా. నేను ఎలా అంటే నువ్వు ఎలా ఉన్నావు అంతేగా, ఏం చెప్పాలి మన వాళ్ళంట ప్రభువు కృప వలన నేను బాగానే ఉన్నాను. ఎప్పుడు చూసినా మనం ఆ మాట అనలేదనుకోండి, ప్రభు సంతోషం. ప్రైజ్లో ఎప్పుడైతే నేను ప్రభు కృప వల్ల బాగున్నాను అని చెప్పలేమో, మనం ఏం బాగుందండి మా బాధలు మాకు ఇంకేమి కారులో పోతున్నాం, అబ్బాయి తీసుకొని పెట్టాను, మా బాధలు ఏం తెలుసు, నాకు ఇష్టం ఏమంటారా బాగున్నాం బట్టి ఏకత బట్టి అబ్బాయి మంచిగా అంత బట్టి ఉంటుంది. అమ్మగారు టిఫిన్ చేసేది గ్యారెంటీ, మనం తీసి ఇంటికి వచ్చింది పడుతుంది. కానీ నేర్చుకుంది ఏంటంటే తల్లిగారి సాక్షి ద్వారా నెహెమ్యా కూడా ఎప్పుడైతే నమ్మకం ఉంటామో దేవునికి, తల్లిగారు సాక్ష్యం జరిగింది. ఎవరో సేవకులు వచ్చిన మా ఇంటికి వస్తారు, 4 అక్షరాలు పనిచేస్తారు. ఒక్కటే అడిగాను, అమ్మగారు ఉన్నారండి, అమ్మగారు బాగున్నారా, మరి అమ్మగారు ఎప్పుడో మా అమ్మగారు అక్కడాలని చెప్పి ఒక్కసారి ఇసులుగా ఏం బాగులయ్యాయి కదా, మా బాగులు ఏం చెప్తాను అంతే. నాన్న 7 రోజులు అన్నాను. ఎన్ని రోజులు? 7 రోజులు అంటే అందరూ బాగానే ఉన్నారు. ఏదో చిన్న ఆర్థిక సమస్యలో చిన్న ఉంటేగా, అల్లుడు గారికి ఏదో చిన్న బాధ ఏదో ఉంటే తన లెక్కలో ఉన్న అర్థం ఏంటంటే, అప్పుడున్న తాత్కాలిక బాధను బట్టి ఒక యాజకురాలు సరేమన్నారు, ఏం బాగు చెప్పండి అయ్యారంటే, మా బాబు ఏం చెబుతారు అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు చెప్పి ఎప్పుడు కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఏం చేయాలి తెలుసా, మేము దేవుని కృపను బట్టి బాగున్నాం. చెప్పకూడదు ఒకసారి దేవుని స్తోత్రం పడేయ్యా. మేము ఎంత బాగున్నాం, నీకు అదే మేలు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉండటం అంటే నీవు స్తుతించే నోరిచ్చి ఆయన సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చి ఆయన సన్నిధిలో గడిపే ఆనందం ఏంటమే, అంతే కదా. ఇంకేం కావాలి? మేలులు మరచిపోలేనయ్యా,
నెహెమ్యా ఏడుస్తున్నాడు. ఏంది నెహెమ్యా, చాలా నమ్మకస్తుడివి, నీకేం కావాలి, నీ బాధ ఏందని అడిగినప్పుడు, అయ్యా సమస్య ఇది, నా దేశంలో ప్రాకారాలు పడిపోయాయి. ఈ మాట ఉన్నప్పుడు అండి నా వైపు చూడమ్మా, ఈ మాట నాకు రాజు కోపం వచ్చింది తెలుసా. నీకేదో సమస్య అనుకున్నా నువ్వేమో ఎవరు చేస్తారా, ఎవరు చేస్తాడు, తన సొంత వారి గురించి, సొంత దేశం గురించి, సొంత తెగల గురించి. నేను నీదనుకున్న సమస్య, నువ్వెంత మంచివాడు కూడా నీ వాళ్ళ సమస్య. ఒక పని చేయి, ఏమనుకున్నాడు ఆయన, నన్ను బైబిల్ వాక్యం, నన్ను నా దేశానికి అక్కడికి తిరిగి కట్టుడానికి, నన్ను నా యూదా దేశానికి నన్ను పంపమని నేను వేడుకొచ్చున్నాను. ఆయన ఏం చెప్పింది సార్, నువ్వు ఒకటడితే రాజు రెండు ఇచ్చాడు. ఎందుకు వచ్చింది చదువునా, పట్టణ ప్రాకారములకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశింపో ఇంటికి దూలములు మ్రాళ్ళు ఇచ్చినట్టుగా రాజుగారి ఎడలను అడిగింది. అలాగున అందరూ చదవండి, అలాగున నాకు తోడుగా ఉండి నాకు చూపుచున్న నా దేవుని కరుణ హస్తమునంది రాజు నామనవి. దేవుని కృప అన్నమాట అన్నాడు లేదు అక్కడ నెహెమ్యా. మరి చదవరా ఒకసారి, అందరూ చదువుదామా. అలాగున నాకు తోడుగా ఉండి నాకు చూపుచున్న నా దేవుని కరుణ హస్తమునది రాజు నామనవి. గట్టి చప్పట్లు కొట్టుకో. నాకు తోడుగా ఉన్న దేవుడు, నాకు మేలు చేసే దేవుడు, నాపై కృప చూపే దేవుడు, నేను నమ్మే దేవుడు. అదే కుటుంబ సమస్య వేదన, అక్కడ 3 విషయాలు. నాకు తోడుగా ఉన్న దేవుడు, నాపై కృప చూపే దేవుడు, 3 నా మనవి ఆలకించు. ఆయన కృప చూపుతాడని ముందు నమ్మాలి. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలవారు ఆయనకు నమ్మిక ఇచ్చారు. ఎలా ఉండాలి, కదలక నిత్యం నిలుచు. కొండలు కథ తీసుకోవట్లేదు, కదిలిద్దా, రాడ్ ఏంటి కదిలిద్దా, చెప్పండి. బాంబు పెట్టండి, పెడితే మోకిట్టాంటదంటే 4 మొక్కలు, అంతేనా. కనుక దేవుని యందు నమ్మిక ఇచ్చిన విశ్వాసి, నా ప్రియమైన దేవుని పెట్టారా, కదలబడదంటే సమస్య భారం. నెహెమ్యా ఒక యవనస్తుడిగా నమ్మకస్తుడిగా ఉన్నాడు. వేరులు పొందాడు. ప్రాకారంలో నిర్మించడానికి, గుమ్మములు తిరిగి కట్టడానికి, అడుగులో ఉన్న సరుకంతా కూడా నిన్ను తీసుకుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారికి, దేవుని నమ్మకించిన వారికి ఆయన ఏ మేలు చేయక ఖచ్చితంగా మేలు చేస్తాడు. యవనస్తులు ప్రార్థన చేస్తే ఎంతో ఇష్టం. ఆయన వయసు 20 సంవత్సరాలు. మనం 20 సంవత్సరాలు కదిలించు సెల్ ఫోన్ నవ్వులు అవుతుంది, మంచిది. 20 సంవత్సరాలు కదిలించు దేశంలో రాజకీయం మొత్తం చూద్దాం, మంచిది. 20 సంవత్సరాలు కదిలించు, అవునా. కానీ నెహెమ్యా కదిలించు ఏమన్నాడు, భారంతో ప్రార్థన చేస్తాడు. నా ఎవరి బిడ్డలారా, మేలు జరుగుతాయి మనకు ఖచ్చితంగా. నెహెమ్యా వలె నీవు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి, నీవు పనిచేసే స్థలంలో నమ్మకంగా ఉండాలి, నీ కాలేజీలో నమ్మకంగా ఉండాలి, నీ హాస్టల్లో నమ్మకంగా ఉండాలి. అంతే. బిడ్డ హాస్టల్ డబ్బులు పంపిస్తుంటే ఆ రోజుల్లో 50 రూపాయలు ఎక్కువ, రోజు 50 బాగా ఎక్కువ. ఇంకొకటి చూస్తే వద్దమ్మా, నాకు ఇచ్చేది ఆయన ఉంచుతాయి వద్దాం. ఎందుకు తెలుసా, 50 అయిపోతే నేను అయితే అలాంటి బిడ్డలు ఈ రోజున ఉన్నత స్థితిలో ఆశ్రయించబడ్డారు. ఆ రూపాయి తెలుసు పనికెళ్తే 6 నాలుగు రోజంతా పనిచేస్తే, నేను చెప్పే 40 సంవత్సరాలు 20-30 రూపాయలు మధ్యాహ్నం ఇస్తాను మెట్టు. ఇప్పుడు మనకు ఇచ్చే 200. అలాంటి నా తండ్రి గారి యొక్క
అది నెహెమ్యా తెలుసు. ఆయన అడిగింది ఏంటి? నీకేం కావాలి? ఆయన పర్మిషన్ అడిగాడు. రాజుగారేమో నీకు కావాల్సింది చూడమ్మా. వేలు అంటే ఎలా ఉంటాయి? ఒకటడితే దేవుడు ఎన్ని ఇస్తాడు? 2 ఇస్తాడు. ఒకటడితే 2 ఇస్తాడు. దేవుడికి నమ్మకంగా. రెండో భాగం మనం చూసినప్పుడు అలా నమ్మకంగా అధికారం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అన్నట్టు ఒకసారి చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10. తిమోతి రాసిన అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలతో పడదు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తానే పాడు. ఈ రెండో భాగంలో నమ్మకం ఉండే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు అపవాదించి. మంచివారే ఎందుకు ఈ భాగంలో చెప్తున్నారంటే, మంచి వారిని కొన్నిసార్లు సమస్యల వల్ల అపవాదించి ఎట్లా బట్టి పక్కన కట్టేస్తారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మంచి గురు శిష్యులు ఉన్నారు. ఈ చదువుని తిమోతి పత్రికలో ధనాపేక్ష కొన్ని సమస్యలు తీసుకొస్తుంది. నమ్మకంగా ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గర, దేవుని బిడ్డ దగ్గర ఒక అతను పనిచేస్తున్నాడు. ఎలీషా అనే ఆయన దగ్గర గెహాజీ పనిచేస్తూ ఉన్నాడు. ఎలీషా ఏ అవసరం కావాలంటే అవసరం గెహాజీకి తీర్చేవాడు. కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి సిరియా సైన్యాధిపతి నయమాన్ అనే అతను, మీకు తెలుసు కాబట్టి ముందుకు వెళ్తున్నా, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి మరి స్వస్థత కోసం అడిగినప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా నేను డైరెక్ట్గా మందేమి ఇవ్వలేదు కానీ, లేదా నాటు వైద్యం నేను చేయను కానీ, 10వ వచనం చదువుతున్నానా, ఎలీషా యోర్దానుకి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు పట్ల బాగై నీ శుద్ధులని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. ఆయన చెప్పాడు, డైరెక్ట్గా చెప్పి పంపించాడు మనిషి కదా. ఎలీషా దైవజనుడి దగ్గరికి ఒకలాంటి పొడ, తెల్ల కుష్టట, దాన్ని పొరలు రాలి పాము కుష్టలాగా రాలిపోతూ ఉంటుంది. ఇలా వచ్చే చేతులు తినే కుష్టు కాదు. కుష్ఠవ్యాధిలో డిఫరెంట్ ఉంటాయి. వాటిలో ఈ కుష్టి ఏంటంటే తెల్ల కుష్టి లాంటి పొడ, అదంతా రాలిపోతూ ఉంటుంది. మన నాయకుడితో ఒక ఆయనకు ఆ సమస్య ఉంది. అందుకు ఆయన ఎక్కువసార్లు స్నానం చేస్తుంది. బయట చెప్పడం ఒక్కరిని కానీ ఆయన ఎక్కువసార్లు స్నానం చేస్తుంది. లేకపోతే ఆ పొరలు అనేసి అలాంటి దాన్ని అప్పుడు ఆయన చేసిన దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడి దగ్గర ఏం చెప్పాడంటే, దూతలు అన్నాడు, ఏం పర్లా అయ్యా, చాలా మణులు మాణిక్యాలతో పరివారంతో వచ్చాడు కదా, నెహెమ్యా వచ్చాడు కాబట్టి ఆ నెహెమ్యా ఆ సిరియా సైన్యాధిపతి నయమాన్ వచ్చాడు. ఆ నయమానుకి బాధ అనగానే వెంటనే ఆయన ఏం చేశాడంటే, ఏమక్కర్లేదు 7 సార్లు యోగ్దారు మనం చెప్పన్నాడు. ఈయన కోపం వచ్చింది, ఏమా నేను ఎలా కనపడుతున్నాను, మా ఊళ్ళో మనం జాగ్రత్తగా రండి, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు కదలక నిత్యం యెహోవాను నమ్మించాలమ్మా. ఈయనకి ఏమైందంటే భక్తి ఉంది కానీ నయమానికి కొద్దిగా తెక్క ఎక్కువ. మన భాషలో ఇంకొక మాట ఏమంటారంటే ఎక్కువ అంటారు ఇంగ్లీష్లో. అంటే నేనేంటి, నన్ను ఎడ కూర్చోబెట్టారేంటి కష్టంగా ఎందుకు భోజనాలు నన్నేంటి పక్కన పడేసిన పరిస్థితులు. వాళ్ళకన్నింటిలో వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటారు. ఏం నిలబడుచుకోలేదు ఏడాది బుద్ధిని కలిగి ఏమంటే వారు వేరుతున్నారు. జరిగిన సంగతి తెలిసి నాకు జరిగిన సంగతి చెప్పి 5-6 రోజులు పరుచుకోవట్లేదు. దుఃఖాలు కలిగి ఎక్కడ వస్తుందంటే మన సమస్య, మన అధికారము, మన విద్య, మన పోస్టులన్నీ గుర్తు రాకూడదండి. అందుకని ఎలీషా దైవజనుడు అతన్ని తగ్గించడానికి దేవుని యందు నమ్మిక ఇచ్చు,
దేవుడు గొప్ప దేవుడు, దేవుడు స్వస్థపరుస్తాడని తన ఈగో సిస్టాన్ని కట్ చేయడానికి బయటకు కూడా రాకుండా ఎలీషా గర్వం కాదు. అక్కడ ఎలీషా రాగలడు, గౌరవిస్తాడు. ఎలీషా బయటకు రాకుండా బయట ఎన్నిసార్లు పంపున్నాడు? యోర్దాను నదిలో 7 మార్లు పంపుకున్నాడు. ఏదో కోపం వచ్చింది. కింది భాగం చూడండి. అందుకు నయమాను 11 చూడాడు. కోపం తెచ్చుకొని నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నేనేమనుకున్నానంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థస్థలాలు అనుకున్నారు. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోండి. నయమల్లాగా అందరూ అనుకుంటున్నారు. దైవజనుడి నుంచి చెయ్యి పెడితేనే అన్నిసార్లు అక్కర్లా మాట చాలు. శతాధిపతి తన దాసుని పైన యేసు ప్రభు చెయ్యి పెట్టాడా? మాట జాబ్ చెప్పండి, మీరందరూ బతుకోరు చెప్పండి. శతాధిపతి ఉన్న ఊరు వేరు, తన దాసు రోగం వేరు, యేసు ప్రభు ఉన్న ఊరు వేరు. ఒక రోజు ప్రయాణం నడవాలంటే ఆ పరిస్థితుల్లో యేసయ్య మాట శక్తి వలన యేసయ్య చేతులు పెట్టుకుంటే పరే. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తీరు చాలయ్యా, నీ నీ మాటలో ఉన్న శక్తి త్వరగానమ్మా. నీ మాటలో ఉన్న శక్తి, నీ చూపులో ఉన్న శక్తి ఏనాడు దేవాలయానికి రాని శతాధిపతి గమనించాడు. దైవజనంలో ఉన్న శక్తి నాటి సైన్యాధిపతి భక్తుడైన వాడు. యాక్చువల్ నైమాను తెలుసు, దైవం అంతా తెలుసు. ఆయన నమ్మలేదు. విధేయుడు అనేవాడు కాదు. నేను ఎట్లా అనుకున్నాను అట్లా అనుకున్నాను. చిన్న ప్రార్థనే నాకు ఒకసారి చూడండి, అద్భుతంగా చెప్తున్నాను. మన అంశం నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. ఇలా నేను ప్రసంగం చేస్తున్నా. అప్పుడు 500 మంది పరిచయం, చాలా మంది వచ్చేవాళ్ళు. మన పాటలు పడేవాళ్ళు. చాలా కష్టాలు పడి పక్కన చదువుకున్న బిడ్డే, భార్య భర్త, దేవుడు భర్త మార్చుకుంది, ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఎక్కడ చర్చకు వస్తున్నారు. బాగున్న టైంలో ఆమె చేతిలో పోగు అదేదో ప్రసంగం మధ్యలో లేడు. అట్లా ప్రసంగం అయిందో లేదో వచ్చి మీద అని నా పోగు ఒక విషయం కూర్చోమా కూర్చోమో నా ప్రార్థన మరి అమ్మ ఎక్కడ పోయినా నాకు తెలియదు. గొప్ప రైట్ ఎప్పుడు పోయింది నాకు తెలియదు. మళ్ళీ కోసం అమ్మ షుగర్కి ఎప్పుడు చెప్పమ్మాయి, షుగర్గా ఎప్పుడు చెప్పి అక్కడ షుగర్ ఎప్పుడు చూసా? యాజలు వెళ్ళా, యాజల్లో చూసా. నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? యాజల్లో పోయినా అక్కడ ఇవ్వంట. మరి ఎన్నాళ్ళకి పోయి 3 రోజులు అనుకుంటున్నా. యాజల్కి నువ్వు ఒక్క ప్రార్థన చేసా. దైవ సన్నిధిలో చెప్తున్నా, మేలు ఎలా జరిగిందో చెప్తున్నానమ్మా. నేను చెయ్యి పెట్టలేదు, బైబిల్ అంతగా పెట్టలేదు. దేవా, ఈ కుటుంబాన్ని రక్షించాలంటే ఒక అద్భుతం జరిగించు, ఆమె నన్నకు అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి ఒక్క ప్రార్థన, దేవా ఈ కుటుంబాన్ని రక్షణ కలుగుతాయి, ఆ రక్షణ కలుగుతాయి, ఒక అద్భుతం చేయి, కూర్చోకు అన్న ఆమె అన్న. కూర్చొని అందరూ చూస్తాను. మైక్లో మొత్తం తిప్పి 6 నిమిషం కాదు, 10 నిమిషాలు అయిపోయింది పెట్టాలి. ఏ దీపావళి ఈ కుటుంబానికి రక్షణ కావాలి, ఈ రక్షణకు అద్భుతం జరగాలి అని అయిపోయింటారు. మన పిలిచి ఆఫీసర్ అయిన తర్వాత అమ్మ ప్రారంభ నీ ఇంటి దగ్గర బైబిల్ తీసుకొని ఇంట్లో తెలవాక నీ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళుకుంటూ దేవుడు మా కుటుంబంలో పరిచయని
బలపరచడానికి జరిగిన సాక్ష్యం. మీ ఇంటి దగ్గర నుంచి అమ్మగారి దగ్గర నుంచి మన ప్రార్థన ఇంతటి అమ్మగారు చేయలేదు. అమ్మగారు ప్రేర్ కూడా తీసేవారు. మామూలు ఎవరు అమ్మగారు ప్రేర్ కూడా ఒక్కడ చేయించుకున్నారు. పిల్లలు లేని మాత్రం ఖచ్చితంగా చేయించుకున్నారు. మిగతా ప్రేర్ చేసేది. అప్పుడు ఇంటి దగ్గర నుంచి బతిలో ఒక అన్నయ్య చెప్పి ఇంటికి వెళ్ళి నువ్వు నీ భర్త బైబిలే పట్టుకొని వెళ్ళాను. నమ్మండి ప్రేమలు రావాలి. అక్కడ అంత పెట్టున్నాను. ఆ కాలం అంటే మెయిన్ రోడ్డు రావాలి. ఇక్కడికి మెయిన్ రోడ్ అంటే ఇక్కడ నుంచి అంటే సుమారు మన ఆ కటౌట్ పెట్టే దగ్గర నుంచి మన కాలంలో స్తోత్రం చేసుకుంటారు. అంటే ఇల్లు తిరిగమ్మా పొరుగు దొరికింది. చిన్న పొరుగు ముందు తారుడు ఎక్కగానే పేడ తుక్కుని అప్పిచ్చి అయిపోయి ఆ పోపు అక్కడే ఉంది. బాపట్ల రేపల్లి బస్సులు 3 రోజులు ఎన్ని ఉంటాయో, ఎన్ని వ్యాన్లు ఉంటాయో ఆ అతుక్కొని దాని మీద ఉన్న పోపు తీసుకొచ్చి పేదకి ఇంటికొచ్చి ఏడుస్తున్నాడు తన భర్త. అదయా ఇదే అద్భుతం. దేవుడు హల్లెలూయా. ఇదే అద్భుతం. ఇంత భయంకరమా, ఇంత గొప్ప దేవుడా. లైవ్ విట్నెస్ చెప్తున్నాను నా ప్రేమ. ఆ బిడ్డ ఎంతో కాలం పనిచేస్తేనే ఒకరి కొడుకు ఏడుస్తుంది. అలాంటి ఒక యజమానుడు చిన్న జాబ్ చేసుకున్నాడు. ఎలా ఇంత నష్టం ఆ కుటుంబం తిరిగి ఎలా అన్నప్పుడు ఇక చూడండి, ఆ కుటుంబం రక్షించుకున్నాడు. భర్త మార్పు తన ఉద్యోగం చెంది సిఆర్పీలో వేసి తను చేసుకున్నాడు. బైపాస్ సర్జరీ పరిస్థితుల్లో దేవుడు తను ఆపి భర్త స్వస్థపడ్డాడు. ఈరోజు మీరు నమ్ముతారు. నా ప్రియ సోదరు విశ్వాసంతో బలపరిచాడు. బిడ్డలతో దేవాలయానికి కలిసి భూమి మీద వెళ్తున్నారు. మొన్న 3 నెలల 4 నెలల క్రితం ఆ ఇల్లు ఓపికి వెళ్తే ఓపికి వచ్చినంతా కొన్ని కింద జారి 50 లక్షల రూపాయలు దాచిపెట్టుకుని నేను ఇల్లు పెట్టాను. దేవుడు స్తోత్రం. నిజమేనా? ఇది 2వ లైన్ 3వ లైన్ ఎలా దాచిపెట్టామా? చాలా జాగ్రత్త. చాలా అంటే చాలా జాగ్రత్త. బయట చెప్పాలి అంత జాగ్రత్త. ప్రేమని దేవుడు పెట్టారా? దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులకి మేలులు దొరుకుతాయి లేదా? కసి దొరికితే మెండుగా దొరుకుతాయా? చెప్పరు బాగా మీరు. మెండుగా జరుగుతాయి. అదే వాక్యం. నీకు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయండి. నెహెమీయా దేవుడు అక్కడ మెండుగా ప్రాకారాలు కట్టించాడు. గుమ్మాన్ని కాల్చుకొని కట్టాడు. ఈ నయమానికి మెండుగా జరగడానికి మధ్యలో ఏంటంటే తనదైనటువంటి ఇగో ప్రాబ్లం ఉంది. తను తగ్గించుకున్నాడు. అయ్యా ఏమన్నా నచ్చదు కింద ఒక అతను వచ్చేసి అయితే ఏం చెప్పి దాసులు ఒకడు 11 చదువురా. ఆయన ప్రవక్తని గొప్ప కార్యము చేయమని నియమించినలా మొత్తానికి 3 మొత్తాన్ని భోజనాలు పెడతాడు. మొత్తాన్ని డబ్బులు పంచుతాడు. ఏ గొప్ప కార్యం చేయమని చేస్తావా లేదా? చేస్తారు. మరి ఈ పని చెప్పురా. అయితే స్నానం చేసి శుద్ధులుగా ఉన్న మాట చూసారా? దైవజనుడు చెప్పినట్టు అతడు పోయి యోర్దానులో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె చెప్పబడతాం. పసిపిల్ల దేహము నీ సమస్యలన్నీ కూడా పోతాయి. సగం దుష్టుడి సగం బాగుంటుంది. యేసు ప్రభువు స్వస్థపరచాలంటే సంపూర్ణత. నీ ఆర్థిక సమస్యలకు సంపూర్ణత, నీకున్నటువంటి కుటుంబ భారాలకు సంపూర్ణంగా ఆయన తొలగించి వేస్తాడంటే. సమస్య ఏంటంటే మనకు 7 సార్లు మునుగడం ఉద్దేశం అంటే నీతి మనకు 7 మార్లు పడిపోయినను బలహీనలు. ఆ బలహీనతలు ఒక్కొక్కసారి కడుపు, 2వసారి మునుగు, 3వసారి మునుగు, ఎన్నిసార్లు చేసిన పట్ల ఎన్నిసార్లు ఉంటాడు? సంపూర్ణత. 7 సంఖ్య సంపూర్ణ 7 మార్కులు. 7 రోజులు వాళ్ళు 7 రోజులు చాలా ఆశీర్వాదం. దేవుడు చెప్పినట్టుగా నీకు ఈ మేలు జరగాలంటే మొదటిగా సియోను కొండలాగా చుట్టూ దేవుడు ఉన్నాడని ఆయన నమ్ము. 2వది 7 మార్లు
పాపములను శుద్ధీకరణ చేసుకో. నీ కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడు. అంత బాగుంది. ఎలీషా దగ్గరికి వచ్చాడు, నేను ఇది తీసుకొయ్యంటే నాకు ఏమవుతుంది అన్నాడు. వెళ్ళిపోయాడు. నయమాన ఎక్కడైనా ఇప్పుడు చెప్తున్నాను, ధనాపేక్షల తిమోతిలో ఏం చేసింది? లేనిపోని కష్టాలు తీసుకొచ్చింది. ఒకవేళ గెహాజీకి కావాలంటే ఎలీషా కూడా చెప్పండి, ఎవరమ్మా ఇది శిష్యుడు కాబట్టి అయ్యయ్యా మరి నేను ఇంటికి వెళ్ళాలి అంటే వ్యవసాయంలో ఇస్తాడు. కానీ ఈయనేం చేశాడంటే దురాశ వచ్చి గెహాజీ వెళ్ళిపోయి అంటాడు, అయ్యయ్యా సార్ గారు అంటాడు కానీ చదువు వచ్చిన 22వ వచనంలో తెమ్మని చెప్పాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని మన బ్రతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పరివారు ఇద్దరి మీద వారిని వేయగా వారి గేహాజీ ముందర వారిని మోసుకుంటూ నేను పోయినప్పుడు మన మనుషులు కూడా కావాలండి. పాప భారాన్ని మోసుకోలేని పరిస్థితుల్లో మరొకరి చేత పాపాన్ని మోసుకుంటూ తెచ్చుకుంటాం. గేహాజీ మోసాడా, పని ఆయన మోసాడు? ఎవరన్నా మోస్తుంది? గౌరవించి నయమాను మొయ్యలేయా నిండిదంతని మనిషి మన డబ్బులు కావాలి, ఉన్న స్థాయిలో ఉండాలి. కానీ అడిగడ ముందు ఎవరు కావాలి? ప్రభు. నీకు మేలు జరగాలంటే చాలా క్లారిటీ ఉంది. నీకు మేలు జరగాలంటే నీవు నమ్మకంగా ఉండాలి. అమ్మానాన్న దగ్గర తీసుకున్న డబ్బులు, మీరయ్యే ఖర్చులు ఏం చేస్తారంటే కొత్త ఫీజు క్రియేట్ అవుతుంది. ఫీజు కట్టాలి. నీకు ఏం తెలుసు ఏం ఫీజు? కొత్త లైబ్రరీ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని మీరు కాదు. నేను చెప్పేది మనగా ఇక్కడ వాక్యం. చాలామంది చెప్తుంటారు, కాపం చెప్తారు, బిడ్డలు ఏ ఫీజు, విచ్ ఫీజు వరకు తల్లిదండ్రులు కనుక ఒక్క అడగండి క్లియర్గా. ఎందుకు చెప్పినట్టు అనుభవాలు శుక్రవారం సందేశంలో నా హృదయాన్ని నింపితో మాట్లాడతాను. నేను ప్రాజెక్ట్ మేనేజ్ చేసినప్పుడు ఆయన నాన్నగారి స్నేహితులు నమ్మకత్వం చెప్పాడు. అరే అంటాడు. ఆయన పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు అబ్బాయి, లూథరన్ పాస్టర్ గారు అబ్బాయి, పెద్ద పోస్టులో ఉన్నాడు. ఇప్పుడు ఏల్స్లో పెద్ద నాయకుడు. ఇట్లా నీకు ఒకటి చెప్తాను, నీ చేతులు అన్నీ ఉంటాయి, నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు. దాని రాయిగా సునామీ వస్తే పేదవాళ్ళ కోసం, చేప పట్టు జాలల కోసం బోట్లు తయారు చేసి దానికి ఇంజనీరింగ్గా నిర్మిస్తాం. దానిలో వెంట వెళ్తాం. మీకు ఆకలి అయింది, వస్తువు కొనుక్కున్నప్పుడు ఈ వస్తువు ఎంత? 50 రూపాయలు వస్తుంది. నేను 65 రూపాయలు వేస్తాను. నేను ఇల్లు ఎవరు తెలుసు? అంతేగా 50-60 రూపాయలు వెయ్యి బాగా 50. నీ భోజనానికి రాసుకో, నువ్వు కూల్ డ్రింక్ దాకా రాసుకో, నీ టైం పాస్ నీ ఫ్రెండ్ బతుకుతాడు వాడి కూడా భోజనం పెట్టి రాసుకో. కరెక్ట్గా రాసి నాకు తీసుకోవాలి. నేను దాన్ని మిస్లేనియస్ అని రాస్తాను, అంటే ఖర్చులను రాస్తాను. దీన్ని 65 రూపాయలు పెట్టడం బెటరా, కమ్మ 30 రూపాయలు పోవడం బెటరా? 7-18 వస్తాయి కదా, అంతేనా? 7-18 వస్తాయి. నా భోజనం వచ్చి 4 రూపాయలు పెట్టుకుంటాను. ఏది పెట్టరు? ఆ స్వతంత్రం మనం తెలుసుకోవాలి. నాన్నగారి దగ్గర, అమ్మ దగ్గర. అమ్మ నాకు అవసరం లేదు, ఫంక్షన్ నేను కట్టాలి, అవునా? ఎవరు విడారా? ఇక్కడ జరుగుతున్నది నెహెమ్యా లాంటి భక్తి జీవితంలో జీవించకపోవటం వల్ల నెహెమ్యా రాజుగారి దగ్గర నమ్మకం ఉన్నాడు. ఆయన సొంతగా ఏనాడు ఏం అడగలేదు. కానీ రాజుగారు ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు, కావాల్సిన కల్పించాడు, కావాల్సిన సమగ్రత ఇచ్చాడు. దేవుని దగ్గర ఉండేటువంటి నెహెమ్యా లాంటి ఎవరు బిడ్డలు ఎలా ఉండాలంటే నమ్మకం ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర నమ్మకం ఉండాలి, పని చేసిన వాళ్ళు నమ్మకం ఉండాలి. గెహాజీ లాంటి వారు దేవుని సేవకుల దగ్గర కూడా తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు మనము లేదా మన దగ్గర శిష్యులకు ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మనం ప్రభువుని అడగాలి. ప్రభుని బట్టి సేవకు అడిగినప్పుడు ఎలీషా నా ఆయన వేరంతో చెప్పినమాట వారితో ఆ మనిషి వచ్చినప్పుడు చూడడం ఎంత బాధ చేసిందంటే, నా మనసు నీతో కూడా రాలేదా? 2 మాటలతో అనిపించిందా? దేవుడి దినాన్ని అనిపించిన మాట. నెహెమ్యాలాగా మన కుటుంబాలు స్థిరంగా ఉండాలంటే యవనస్తులు బాగుండాలి. 2వది
దేవుని దగ్గర పనిచేసేటువంటి వారమైన విశ్వాసమైన మనం కూడా ఎలా ఉండాలంటే దేవుని దగ్గర నమ్మకమైన వారికి దేవుని మెండుగా ఇస్తాడు. భయపడదు నీ ఆర్థిక పరిస్థితిని బట్టి. మూడవది చివరిగా దానియేలు ఎప్పుడైతే నమ్మకం ఉన్నాడో దానియేలు దేవుడే నమ్మకమైన వాడని దేవుడు దానియేలుని ఆశీర్వదించాడు. దానియేలు ఎందుకు ఆశీర్వదించాడంటే దానియేలు ప్రార్థన 3 సార్లు క్రమంగా ప్రార్థన చేస్తాడు. నిన్నేంటి చెప్పండి, నిన్నేంటి ఏ పండుగ అయినా రంజాన్ పండుగ, దానియేలు పండుగ. రంజాన్ అనగా నెల పొడుగు దుబాయ్లో వస్తేనే ఇక్కడ మనోళ్ళు పండుగ చేస్తారు. నా మంచి స్నేహితులు వారి సాక్షి చెప్పి నేను చేస్తాను. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. నమోజ్ ఖచ్చితంగా 3 సార్లు ఖచ్చితంగా ప్రతిష్ఠ చేస్తాడు. ఒక ఇంటికి నిన్నగా మొన్నగా అమ్మగారిని చాలా మంచి శ్రేయి ఆయన కుటుంబానికి ఇప్పుడు ఆహ్వానించినది వెళ్ళాను. ఈ టైంకి వస్తున్నామన్నా పెట్టేసరికి ఉన్నారు. ఆమె భక్తి చెప్తున్నాను. ముస్లిం మహిళలు చర్చికి రాదు, మసీదుకి రాదు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఆ కుటుంబంలో ఒక చిన్న ఇల్లు సార్ ఏమంటున్నాను సార్ నేను పెద్దలు కాదు ఆయన తెలియదు మాకు రేపులు అంటే రేపు వచ్చింది నేను పెద్దలు కాదు మా కాలేజీ చూసి యాక్చువల్ గారికి కాబట్టి తిట్టగలుగుతున్నాను ఆయన కాదు సార్ మీద డాబా మా రేపు చూస్తాను అక్కడ సహోదరి చెప్పిన మాట, సార్ నేను మమ్మల్ని ఏం చేస్తాను ఏం చేయండి, మా తోడు వాడల కూతురు నాకు ఇద్దరు కూతురు లేదు కాబట్టి తోడు వాడల కూతురికి అరబ్బీ నేర్పుకున్నాను. ఆమె చదువుకున్నామె బాగా. ఆ చదువుకున్నామని ఇక్కడ వ్యవసాయదారు కుటుంబానికి ఇచ్చారు. ఆమె అంటే నేను మా ఇంట్లో విద్యావంతురాన్ని, నేను ఖురాన్ నేర్చుకున్నాను, నా యజమాని ఖురాన్ నేర్పాను, ఆ తర్వాత మా తోడుకాడ కూతురు కూడా ఖురాన్ చదవడానికి నేర్పాను అని అక్కడ మంచి బైబిల్ క్యారెక్టర్ ఉంది, తెలుగులో క్యారెక్టర్. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, దేవుడు గొప్ప దేవుడు అని వాక్యాలు రాసి ఏది ముస్లిం తెలుగులో రాసి అక్కడ రాసి ఈ దేవుడు లేకుండా మనం లేము కదా సార్ అని వాళ్ళ భార్య భర్తలు చెప్తుంది. మేము అంత కళ్ళలో చూస్తున్నాం, ఇంకేం చేస్తాం, నడిగట్టే పాలన వెళ్ళి అక్కడ స్త్రీల కూడికి పెట్టి అక్కడ వాళ్ళు నేను భక్తిలో నేను ఫస్ట్ టైం నాకు సుమారు నా వయసు నుంచి 10 సంవత్సరాలు నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక మహిళ స్వార్థ పరిచయకి తన భర్త తీసుకెళ్తాం మొదటి చప్పటి దేవిస్తుంటారు గట్టిగా ప్రతి మోకాలు వేస్తున్నామన్నా బొంగుతుందండి. దానియేలు ప్రార్థన, అబ్రహాము చేసినటువంటి అత్యాగం, రంజాన్ ఈద్ ముబారక్. దేవుడు లేకుండా మనం లేవు సార్ అంతే చెప్తుంది. ఆయన లేకుండా మనం ఎక్కడున్నాం సార్. 3:30కు లేస్తాను, నేను ఖురాన్ చదువుకుంటాను, ఆ తర్వాత చికిత్సను తన భార్య ఆ భక్తి జీవితాన్ని చూచినప్పుడు దేవ నా సోదరులు కూడా ప్రార్థన చేసుకుంటాం. మంచిది. ప్రార్థనతో పాటు ఎవరిని తయారు చేసాం మనం? నీ అక్క కూతున్నావు, అన్న కూతున్నావు, తమ్ముడు కూతున్నావు, చెల్లి కూతున్నావు, నువ్వు విశ్వాసగా నువ్వు బైబిల్ చదువుకోమని తయారు చేసామా లేదా ప్రశ్నించుకున్నావు. ఒక పెద్దవారిగా నువ్వు ఎవరు తయారు చేసావని ప్రభు అడిగితే, నువ్వు దేవుడు నుంచి ఎవరు చెప్పావని ప్రభు అడిగితే ఆన్సర్ ఉందా మన దగ్గర? టైం వేసి అమ్మాయి మొదలు చెప్పి ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసే దేవుని కృపగా రంజాన్ రోజు పంపించాడు. దేవుని సభ్యులు హల్లెలూయా, ప్రేమ, క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేస్తుంది. నెహెమ్యా దేవుడే మన దేవుడు, లేచిన దానియేలు దేవుడే మన దేవుడు, నయమాను దేవుడే మన దేవుడు. దేవుడు ప్రతి అవస్థ మనకు తీరుస్తాడు. నూతన నిబంధనలు శతాధిపతి దేవుడే మన దేవుడు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా. నీవెంత నమ్మకం ఉన్న వారికి మెండైన మేడులు దాసులు స్వస్థపడలేదా? ఒక నమ్మకమైన దాసులు స్వస్థపడితే ఆయన ఎన్ని మేలు దేవుడు ఎదురేర్చబడతామా? చిన్న ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి అందరూ కలిసి ఎందుకు నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా.
నమ్మకమైన వాడు, మేలు ఎన్నో జరుగుతాయి. నెహెమ్యా నమ్మకంగా ఉన్నాడు. ఎన్ని మేడలు పొందారు? ప్రకారం కట్టడానికి మెటీరియల్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది. దానియేలు నమ్మకంగా ఉన్నాడు. అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు. సింహాల సమస్య అలాంటి గుహలోంచి బయటపడ్డాడు. నయమాను మొదటిగా నమ్మకంగా లేకపోయినా తన ఎగిగో తప్పించుకుని పసిపిల్లల వారిని స్వస్థపడలేదా? శతాధిపతి నమ్మకం ఒకటే నమ్మాడు. ఆయన నమ్మకం ప్రభు దగ్గర కబురు చేయించాలనుకున్నాడు. ప్రభు దగ్గర నీ సమస్య చెప్పమ్మా, నన్ను అవసరం స్వస్థపడ్డాడు. నేను నన్ను దేవుడు నమ్మకంగా 2000 చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధానికి స్తోత్రాలు. మా జీవితం వల్ల నా తండ్రి యెహోవాను నమ్మకించేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవరంటారు చెప్పింది వారికి స్తోత్రాలు. కాబట్టి దీవించండి, కాబట్టి కృప చూపండి. దేవుని కృపలో నేను ఇలా ఉన్నాను. దేవుడు నాకు తోడే ఉంటాడు. ఆయన కృప నాకు ఉండును. ఆయన నా మనం ఆలోచిస్తాడని నెహెమ్యాని చెప్పాడు. ఆయన నిజమే ప్రభువా, నీవు తోడే ఉంటావు, నీ కృప చూపుతావు, మనం వాళ్ళకి ఆశిస్తావు. తండ్రి స్తోత్రాలు. మా బిడ్డను దీవించండి, 2 ఆశీర్వాదాలు నింపండి. ఇది భోజనాన్ని సాయపడిన ప్రతి బిడ్డకు దీవించండి. వాక్యం వింటున్నవారు, దేవాలయంలో కూర్చున్నవారు, వీడియోలో చూస్తున్నవారు, నిజమైన తండ్రి నా నమ్మకమైన వారికి నా తండ్రి ఆయన వెంటగా మేలుస్తా అని చెప్పిన మాటలు వారు స్థిరపరచండి. యేసు నామములో కూర్చున్నాము తండ్రి, ఆమేన్. సంవత్సరాల నుంచి దేవుని సమానం ప్రభు యేసు క్రీస్తు అవునుగాక. ఆమేన్. దయచేసి థ్యాంక్ యూ. దేవుని కూర్చున్నాను. దీవించుగాక. ఆమేన్. ఈ సమయంలో అర్పణ కూర్చుందాం.